audio jungle. మీరు మేము ఎప్పుడు ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం కూడా భవిష్యత్తులో కూడా. సో మంచికి చెడుకి మీకు మేము కానీ మాకు మీరు కానీ ఉంటానే ఉన్నాం. చాలాసార్లు పోట్లాడుకుని ఉండొచ్చు, తిట్టుకుని ఉండొచ్చు, కొట్టుకుని ఉండొచ్చు, కానీ ఎప్పుడో మీ అవసరాలకి మేము, మా అవసరాలకి మీరు ఉంటానే ఉన్నారు. బాగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు వచ్చినాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ అని పెట్టుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయాలి అని అనుకున్నాం. అట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కూడా. మధ్యలో అనుకోకుండా చిన్న ఇష్యూ జరిగింది. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. అది ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ కన్సర్న్, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి కరెక్ట్గానే వచ్చినాయి. ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడ ఏమీ హేరాపేరీ లేదు. అక్కడ వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు. మిగిలింది ఏదన్నా అంటే అవతల సంగతులు, అది మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకు సంబంధం లేదు. మనం ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చినాయి కాబట్టి దాని గురించి లేదు. భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెల్దీగా పనిచేస్తుంది, చెయ్యాలి అని అనుకుంటూ. ఇది అనవసరంగా ఈ మధ్యకాలంలో మీడియాలో కొంచెం ఎక్కువ జరిగింది కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఇదంతా కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేమందరం కూర్చుని దాన్ని మాట్లాడి కూలంకషంగా చర్చించి ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుని మాట్లాడాము. సో యాజ్ ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ తరఫున భవిష్యత్తులో ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కలెక్టివ్ కమిటీయే చూస్తుంది, కలెక్టివ్ కమిటీయే సాల్వ్ చేస్తుంది. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఉంటే కూడా కలెక్టివ్ కమిటీ ద్వారానే అడిగితే బెటర్. మీరు ఆ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి దాన్ని అనవసరంగా దాన్ని పెంచి చేయటం కాకుండా ఎంతకాలం మీరు కోఆపరేట్ చేశారు. ఆల్ ద టైం మీ కోఆపరేషన్ లేకుండా మేము లేము. మీరు ఎప్పుడూ కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు, ఇక భవిష్యత్తులో కూడా కోఆపరేట్ చేస్తారని తెలుస్తూ ఇవాళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళు చేసే ఈవెంట్స్ అన్నీ వాళ్ళు మామూలు రెగ్యులర్గానే చేస్తారు. ఇది చెప్తానికి మిమ్మల్ని పిలిచాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఏం అక్కర్లేదు, మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. జరిగింది చెప్పాము. అంటే మీరు దీన్ని ఏదో చేద్దాం అనుకుంటే చేసుకోండి. మరి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు అయిపోయిందమ్మా, అయిపోయిన ఇండస్ట్రీ తరపున మాట్లాడుతున్నానని చెప్తున్నాను. నేను నా తరపున నేనే మాట్లాడుతున్నా. ఇది నా ఒక్క పర్సనల్ ఇది కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏ సమస్య జరిగినా, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, ఏ అసోసియేషన్లో సమస్య జరిగినా భవిష్యత్తులో మేమే మాట్లాడతాం. తెలియక జరిగిపోయింది. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన మాట తప్పే, అది వేరే సంగతి. ఈ భవిష్యత్తులో ఎవరో పెట్టరు అని చెప్పరు, వాళ్ళు కూడా పెట్టరు, మాట్లాడరు ఎవరు. మేమే మాట్లాడతాం. అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎలా పని చేస్తారు? పని చేసి చూపిస్తారబ్బా. ఎలా పని? అది ఏమన్నా చేసుకున్నారు. ఇప్పుడు నేను కొట్టుకోమంటావు నువ్వు? లేదని చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఫోటోలు తీసుకున్నారు లేదా మీరు? మేము ఆర్టిస్ట్ తరపునే కదా మేము మాట్లాడింది. ఏం మాట్లాడాలి మీకు? లేదని చెప్తున్నాను కదా. డౌట్స్ సార్, ఇప్పుడు ఏంటి? ఏం మాట్లాడతా? ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇది ప్రెస్ మీట్ పెట్టాము, పెట్టకూడదా? ప్రెస్ మీట్ పెట్టకూడదా? ఎవరు అవమానపరిచారు? అంతే. ఏ డౌట్స్ అక్కర్లా. ఎలా కనపడుతుంది? చక్కగా కనపడుతుంది. ఏమయ్యా, 40 ఏళ్ళుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 40 ఏళ్ళుగా మీ సమస్యలు నాకు చెప్పారు, నా సమస్యలు మీకు చెప్పాం, నువ్వు కూడా చెప్పావు. అవన్నీ నేను బయటకు మాట్లాడినా. ఇక్కడ మనకు లోపల జరుగుతూ ఉంటాయి. జరిగిన దాని గురించి మళ్ళీ అల్లరి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మేనేజ్మెంట్ మాతో మాట్లాడింది, మీరు మాతో మాట్లాడింది, లేకపోతే మేము మీతో మాట్లాడింది, ఇవన్నీ మనం బయటకు అరుస్తుందామా? అవసరం లేదు కదా. సో ఇవన్నిటి వదిలేద్దాం. మనం ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం అన్నాను నేను.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.